1, 2, 3, 4, 5, 6, 7, 8 రిజల్ట్స్ విడుదలయ్యాక కార్పొరేట్ విద్యా సంస్థలు ఊదరగొట్టే ప్రకటనల బీభత్సం ఇలా ఉంటుంది. అలాంటిది ఓ ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్ వరుసగా 4 ఏళ్లుగా అలాంటి రాష్ట్ర స్థాయి ర్యాంకులే సాధిస్తుంటే వినేవాళ్లకు ఆశ్చర్యం కలిగించిన ఇది నిజం. అక్కడి టీచర్ల అకుంఠిత దీక్ష, అంకితభావం అలా ఉంటాయంటే నమ్మాలి. మరి మా స్కూల్లో సీట్లు అయిపోయాయి, ఇక విద్యార్థులను చేర్చుకోలేము, తల్లిదండ్రులు మన్నించండి అంటూ బోర్డు పెట్టాల్సి వచ్చిందంటే ఆలోచించాల్సిందే. మరి ఆ పాఠశాల ఎక్కడుంది? ఆ స్కూల్ ప్రత్యేకతలేంటి? ప్రభుత్వ పాఠశాలలు ఈ పేరు చెబితేనే పిల్లలను చేర్చేందుకు సామాన్యులు సైతం వెనుకాడే పరిస్థితి. ప్రైవేట్ లో కనీస వసతులు లేకపోయినా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందన్న అపోహ క్రమేణా ఓ ఫోబియాగా మారింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. కొన్ని పాఠశాలల్లో అయితే విద్యార్థుల కన్నా ఉపాధ్యాయులే ఎక్కువ అనేది కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఈ పాఠశాల అందుకు భిన్నం. అదే నెల్లూరులోని కేఎన్ఆర్ కురుగంటి నాగిరెడ్డి పురపాలక ఉన్నత పాఠశాల. అంకిత భావం గల శిల్పాచార్యుడు ఉంటే బండరాయి లాంటి విద్యార్థులు కూడా అద్భుతమైన శిల్పాల్లో రూపుదిద్దుకుంటారు. అదే విషయం నిరూపిస్తున్నారు కేఎన్ఆర్ స్కూల్ సిబ్బంది, దాని హెడ్ మాస్టర్ విజయ్ ప్రకాష్. చుట్టూ రాష్ట్ర స్థాయిలో పేరొందిన పాఠశాలలు ఉన్న ఈ మున్సిపల్ హై స్కూల్ వైపే పేరెంట్స్ అంతా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి పబ్లిసిటీలు చేసుకునే పాఠశాలల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక్కడికే క్యూ కడుతున్నారు. సామాన్య మధ్యతరగతి పేద విద్యార్థులే కాదు, ఉన్నతోద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు కూడా ఇక్కడే చదువుకొని రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక్కడ 100% ఉత్తీర్ణతతో పాటు 10 పాయింట్లు కామన్. గడిచిన 3 ఏళ్లలో వరుసగా ఈ హై స్కూల్ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించింది. ఈ ఏడాది కె స్వాతి శ్రీనిధి అనే విద్యార్థిని 594 మార్కులతో స్టేట్ ర్యాంకు సాధించింది. అలాగే మరో విద్యార్థికి 590 మార్కులు వచ్చి స్టేట్ ర్యాంక్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 45 మందికి 550కి పైగా మార్కులు రాగా 95 మందికి 500 మార్కులు వచ్చాయి. ఇక్కడ విద్యార్థులు తమ పాత రికార్డుని తామే తిరగరాస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఫౌండేషన్ పడిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సివిల్స్ సాధించారు. పలువురు అంతర్జాతీయ ఎంఎన్సీ కంపెనీల్లో పెద్ద పెద్ద కొలువులు చేస్తున్నారు. కేఎన్ఆర్ హై స్కూల్ అంటే నగరంలోని కార్పొరేట్ స్కూల్స్ కి హడల్. నగర స్థాయి, జిల్లా స్థాయిలో ఏ పోటీ పరీక్షలు నిర్వహించినా తొలి వరుసలో ఈ హై స్కూల్ విద్యార్థులే ఉంటారు. ఈ ప్రోగ్రెస్ చూసిన చాలా మంది దాతలు చేయూతనందిస్తున్నారు. ఎన్సీసీ ఈ హై స్కూల్ కు ప్రత్యేకం. ఎన్ఎస్ఎస్ తో పాటు క్రీడలకు కూడా ఈ హై స్కూల్ విద్యార్థులు పెట్టింది పేరు. అందుకే ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం చాలా మంది పేరెంట్స్ క్యూ కట్టారు. ఈ స్కూల్లో చదువు బాగుంది, అందుకనే జరిపిస్తుంది. గాంధీనగర్. అవునండి, మాది నెల్లూరు సార్. ఇక్కడ స్టడీస్ అన్ని బాగుంటాయని పాపని 6th క్లాస్ లో జాయిన్ చేస్తున్నాము. మెయింటెనెన్స్ కానీ, స్కూల్ మెయింటెనెన్స్ కానీ అన్నీ బాగుంటాయి ఇక్కడ. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ మీద రిచ్గా మంచి మార్కులతో పాస్ అవుతారు ఇక్కడ పిల్లలు. స్కాల్ కానీ, స్టడీస్ చెప్పడం కానీ అన్నిట్లో బాగుంటుంది అనేసి బయట చెప్పడం కానీ, మేము కూడా మా పిల్లవాడు 8th క్లాస్ చదువుతున్నా విన్నాను. మా బాబు కూడా చదువుతున్నాడు ఇక్కడ. చిన్న కేఎన్ఆర్ నుంచి 8th క్లాస్ దాకా చదువుతున్నాడు. 1st క్లాస్ నుంచి బాగా స్టడీస్ బాగున్నాయి, బాగా చదవగలుగుతున్నాడు. అందుకని పాపనోడు ఇక్కడే జాయిన్ చేయాలి. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో ఉంచాము. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కంటే మెరుగ్గా ఉంది, చదువు బాగుంది, పిల్లలు క్రమశిక్షణగా ఉంటారని ఆ ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ చేయాలని వచ్చాం. బోధన ప్రణాళిక పక్కగా ఉంటే ఫలితాలు వాటంతా అవే వస్తాయనేది ఇక్కడి ఉపాధ్యాయుల నమ్మకం. అంతేకాదు క్రమశిక్షణకు ఈ హై స్కూల్ మారుపేరు. సూటు బూటు వేసిన పిల్లలు ఇక్కడ ఎవరు కనిపించరు. సాధారణ యూనిఫామే దర్శనమిస్తుంది. నిరుపేదలకు ఇది విద్యా కేంద్రం. రిక్షా పుల్లర్లు, పారిశుద్ధ్య కార్మికులు, రోజువారీ కూలీల పిల్లలు అధికంగా ఈ స్కూల్లో ఉంటారు. అలానే వీరు విద్యలో పేదలు కాదు, సంపన్నుల పిల్లలకు మించి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ స్కూల్లో మరో విశేషం ఏంటంటే 1200 మంది విద్యార్థులు ఉన్నా కేవలం 19 మంది టీచర్లతోనే ఫలితాలు రాబడుతున్నారు.
విద్యార్థుల సంఖ్యను బట్టి కనీసం 40 మంది టీచర్లు ఉండాలి. మరో నమ్మలేని విషయం ఏంటంటే ఇంతమంది విద్యార్థులకు ఒకే ఒక్క తెలుగు టీచర్. తగినంత మంది సిబ్బంది ఉంటే ఇంకా ఎన్నో అద్భుతాలు సాధిస్తామంటున్నారు హెడ్ మాస్టర్ విజయ్ ప్రకాష్. ఈ ఏడాది 6-7 తరగతుల ప్రవేశం కోసం 316 మంది విద్యార్థులు వచ్చారని, కొంత ఓడపోత ద్వారా వారి ఎంపిక జరుగుతుందని విజయ్ ప్రకాష్ అంటున్నారు. ఇప్పటివరకు కూడా మనం సీట్ లేవని బోర్డు పెట్టాల్సి వచ్చింది. మరి తల్లిదండ్రుల నుంచి కొద్దిగా నిరసన వ్యక్తం చేశారు. సార్ ప్రతిసారి కూడా సీట్లు లేవని బోర్డు పెట్టడంతో మేము నిరాశతో తిరిగి వెళ్తున్నాము, దయచేసి పెట్టద్దు, ఒకవేళ ఉంటే ఇవ్వండి లేతలేదు, వచ్చి మాతో మాట్లాడండి అన్న కనీసం ఉన్నారు. అక్కడ ఆ పరిస్థితుల్లో ఈసారి సీట్లు లేవని బోర్డు తీసేసి అయినప్పుడు కూడా దానికి రెట్టింపు సంఖ్యలో జనాలు వచ్చి కూర్చున్నారు, మీరు చూస్తున్నారు. స్టాఫ్ తక్కువున్నా, సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నా అద్భుతమైన ఫలితాలు రాబడుతున్న ఈ మున్సిపల్ స్కూలుకు కనీస వసతులు మరింతగా మెరుగుపరచాలంటున్నారు పేరెంట్స్. పిల్లల తల్లిదండ్రులు గుర్తించిన ఇలాంటి పాఠశాలల్ని ప్రభుత్వాధికారులు ఇకనైనా గుర్తిస్తారా, వసతులు మెరుగుపరుస్తారా వేచి చూద్దాం.